ఫ్రెండ్స్, వెల్కమ్ టు filexrockstars. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు అయితే నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ గ్లిట్టర్ ఫోమ్ షీట్స్తో నేను తయారు చేశానమాట. ఇంట్లోనే గ్లిట్టర్ ఫోమ్ షీట్ని యూస్ చేస్తూ బాల్స్ అనేవి తయారు చేశాను కదా, ఆ వీడియో మీ అందరితో షేర్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్నమెంట్స్ని క్రిస్మస్ ట్రీకి మేము ఎలా డెకరేట్ చేస్తున్నాం అనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలాగా క్రిస్మస్ ట్రీని ఇలాగ సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ క్రిస్మస్ ట్రీకి మేము ఇప్పుడు డెకరేట్ చేయబోతున్నాము. లాస్ట్ ఇయర్ ఉన్న ఆర్నమెంట్స్ని అలాగే గ్లిట్టర్ ఫోమ్ షీట్స్తో ఇంట్లోనే తయారు చేశానమాట. ఆ ఆర్నమెంట్స్ వాటన్నిటిని ఇలాగా క్రిస్మస్ ట్రీకి అంతా ఇలాగ మా పిల్లలే డెకరేట్ చేస్తున్నారనమాట. ఈసారి చర్చ్కి అయితే వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ చర్చ్కి నైట్ 10:30కి మాస్, ఆ టైంకి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ ఈ ఇయర్ ప్రేయర్ కూడా ఇంట్లోనే ఇలా లైవ్లో చూస్తూ ప్రేయర్ ఇంట్లోనే ప్రేయర్ చేసుకున్నాము. అలాగే కేక్ కటింగ్ 12 అయిపోయింది. 12 దాటేసరికి మా పిల్లలు నిద్రపోయారు. కేక్ కటింగ్ అనేసరికి లేచి కూర్చున్నారనమాట. ఇలాగ కేక్ కట్ చేసుకొని ఇలాగ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నాము.